హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. కీర్తి అమూల్య ఇంటి దగ్గర స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. పైన తన రూమ్లో నిద్రపోతున్న అమూల్యకి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించి బయటికి వచ్చి చూసింది. కీర్తి కాలింగ్ బెల్ కొట్టడం చూసి పైకి రమ్మని పిలిచింది. కీర్తి పైకి వెళ్ళి అమూల్యని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చింది. రాత్రి నువ్వు కనిపించకపోతే ఎంత కంగారు పడ్డానో తెలుసా? నైట్ ఎక్కడికి వెళ్ళిపోయావు? అమూల్య జరిగింది చెప్తుంది. ఆ ఈడియట్ ఇంత చేశాడా? వాడి కాళ్ళు చేతులు విరిగిపోను అని కీర్తి ఇష్టం వచ్చినట్లు తిట్లు తిట్టేస్తుంటే అమూల్య నవ్వేసింది. అవును, నేను దేవ్ సార్ ఇంటికి ఎలా వెళ్ళాను కీర్తి? అవును, ఇప్పుడు గుర్తొచ్చింది. దేవ్ సార్ నిన్నేమి అనలేదు కదా అని కంగారుగా అడుగుతుంది. ఏమనలేదు, రాత్రి అక్కడ పడిపోయా కదా. దేవ్ సార్ ఇంట్లో ఎందుకు ఉన్నాను? రాత్రి నిన్ను కాపాడింది దేవ్ సార్. నిన్ను ఇబ్బంది పెడుతుంటే శాడిస్ట్ అనుకున్నా. కానీ రాత్రి నువ్వు కనిపించలేదని చెప్పగానే కాలేజీ మొత్తం వెతికి నిన్ను కాపాడారు. సార్ మంచివారే, కానీ కొంచెం కోపిష్టి. కీర్తి మాట్లాడుతున్న అమూల్య ఆలోచనలు రాత్రి అనిల్ చెప్పిన విషయం దగ్గర ఉంది. నీ చెయ్యి పట్టుకున్నా అని ఆ దేవ్ నా చెయ్యి విరిచేశాడు అన్న మాటలే గుర్తొస్తున్నాయి. తన మాటలు పట్టించుకోకుండా ఎటో ఆలోచిస్తున్న అమూల్యను కీర్తి కదిపి ఈ లోకంలోకి తీసుకొస్తుంది. ఏంటే ఎక్కడో ఉన్నాయి నీ ఆలోచనలు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. టిఫిన్ తిన్నావా అని అడుగుతుంది. ఎక్కడా? లేచిన వెంటనే నీ దగ్గరికి వచ్చాను. అయ్యో, ఈ విషయం ఎలా మర్చిపోయా అని ఫోన్ తీసి హర్షకి కాల్ చేస్తుంది. కీర్తి ప్రవర్తనకి అయోమయంగా చూస్తుంది. చాలాసేపటి నుండి కీర్తి కాల్ కోసం వెయిట్ చేస్తున్న హర్ష వెంటనే లిఫ్ట్ చేశాడు. ఒక్క రింగుకే ఎత్తిన హర్షను చూసి నవ్వుకొని అమూల్యకి ఫోన్ ఇచ్చింది. వీడియో కాల్లో హర్షని చూసి గుడ్ మార్నింగ్ హర్ష సార్ చిరునవ్వుతో విష్ చేస్తుంది. అమూల్య, నీకు ఎలా ఉంది? ఇంటికి ఎప్పుడొచ్చావు? మెడిసిన్స్ వేసుకున్నావు కదా? ఆపకుండా ప్రశ్నలు వేస్తుంటే అమూల్య బిక్కమొహం వేసుకొని చూసింది. సార్, మీరు గ్యాప్ ఇవ్వండి అని కీర్తి నవ్వేసరికి హర్ష మెడపై రుద్దుకుంటూ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ఇప్పుడు పర్వాలేదు సార్, బాగానే ఉంది. గుడికి వెళ్ళారా? నుదుటిపై కుంకుమ బొట్టు చూసి అడుగుతుంది. అవును, ఈరోజు నా బర్త్డే అని చెప్తాడు. హ్యాపీ బర్త్డే సార్ అని కీర్తి అమూల్య కోరస్గా చెప్తారు. థ్యాంక్ యూ అని చిన్న నవ్వుతో చెప్పి గంట వరకు మాట్లాడి పెట్టేస్తాడు. ఏమైనా తిన్నావా అని అడుగుతుంది అమూల్య. లేదు అని చెప్పగానే ఏమైనా చేస్తాను అని లేస్తుంటే నీకు హెల్త్ బాగాలేదు కదా, నువ్వెందుకు చేయడం అని ఆపేస్తుంది. మరెలా? నువ్వేదైనా చెయ్యి అని అడుగుతుంది. హిహి, మనకి స్టవ్ వెలిగించడమే రాదు. కీర్తిని పైనుండి కింద వరకు చూస్తుంటే నువ్వలా చూడకు, ఇప్పుడేం చేద్దాం చెప్పు, నేను వండుతా పదా అని ఇద్దరు కిందికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి ఫుడ్ డెలివరీ బాయ్ కనిపిస్తాడు. ఎవరు కావాలి అని కీర్తి అడుగుతుంది. మేడం, ఫుడ్ ఆర్డర్ చేశారు. మేము ఆర్డర్ చేయలేదు, అడ్రస్ చూసుకో అని చెప్తుంది. ఆ అబ్బాయి ఒకసారి చెక్ చేసి లేదు మేడం, ఇదే అడ్రస్. మార్నింగ్ కౌశిక్ని గోపాల్ గారు ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పడం గుర్తొచ్చి కీర్తికి ఆపి ఫుడ్ తీసుకో ఆ అబ్బాయిని పంపిస్తుంది. ఏంటే అలా తీసేసుకున్నావు? నాకు హెల్త్ బాగాలేదని నాన్న ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పారు. ఇది నాన్న ఆర్డర్ చేసి ఉండొచ్చు. ఎందుకో అనిల్ గురించి చెప్పాలి అనిపించలేదు. అయితే వండాల్సిన అవసరం లేదనమాట. లాగించేద్దాం పద అని తిరిగి పైకి వెళ్తారు. ఓపెన్ చేయగానే అమూల్య షాక్ అయింది. అందులో వెజ్ బిర్యానీ, పరోటా, పన్నీర్ కర్రీ, కర్డ్, ఇంకా ఏదో స్వీట్ ఉంది. కౌశిక్ ఇవన్నీ ఆర్డర్ చేశాడు అంటే నమ్మలేకపోయింది. ఇలానే ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తనకి పీరియడ్స్ వస్తే వంట చేసే ఓపిక లేక కౌశిక్ ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పింది. తనకి బిర్యానీ ఆర్డర్ చేసుకుని అమూల్యకు ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేశాడు. అమూల్యకు వికారంగా మొహం పెడితే నువ్వు ఇవే తింటావు కదా, ఇవే ఆర్డర్ చేశా అని తను బిర్యానీ తినే పనిలో పడ్డాడు. తినే ఏం ఆలోచిస్తున్నావు అనగానే తేరుకొని తినింది. గడిచిన 10 రోజుల నుండి తనకి నచ్చిన ఫుడ్ తింటుంది. అందుకు కారణం దేవ్ ప్రవర్తన గుర్తొచ్చి తనపై జాలి పడుతున్నాడా అనుకుంది. అలా అనుకోగానే ఎందుకో బాధగా అనిపించింది. మాట్లాడుకుంటూ ఇద్దరూ తినేశారు. మార్నింగ్ నుండి హర్షకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. కోపంగా దీపక్ను చూశాడు నవీన్. ఏంట్రా, నేనేం చేశాను అని అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నిన్న అమూల్యను వెతకమని చెప్తే పట్టించుకోలేదు. ఇప్పుడు వాడికి కోపం వచ్చినట్టుంది. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇదంతా నీ వల్లే కదా. వెళ్ళు వెతుకుదాం అని చెప్తే నువ్వే ఆపేశావు. ఇప్పుడు వాడు మనపై కోపంగా ఉన్నాడు అని సీరియస్గా అడిగాడు. రేయ్, హర్ష మనకన్నా ఆ అమూల్యకు ఎక్కువ అంటున్నాడు వాడు. నాకు నచ్చలేదు, అందుకే వద్దని చెప్పాను. రేయ్, నీకు తెలుసు కదా హర్ష అమూల్యను ఇష్టపడుతున్నాడు అని. అయినా నువ్వు ఇలా చేయడం బాలేదు. నేను అదే అంటున్నా. హర్ష రేంజ్కి ఆ అమూల్యను లవ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆస్తి లేదు, అందం లేదు, ఎందుకురా ఆ అమ్మాయి? వీడికి ఎలా నచ్చింది? రేయ్, అందం ముఖ్యమా, మంచి మనసు ముఖ్యమా?
అమూల్యలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అయినంత మాత్రాన వాడు ఎవరిని ప్రేమించాలో చెప్పే హక్కు లేదు. వీలైతే హెల్ప్ చెయి. లేదంటే మానేయ్. నీ మాటలు హర్షకి తెలిస్తే ఫీలవుతాడు అని చెప్పి నవీన్ వెళ్ళిపోయాడు. హాస్పిటల్‌లో ఒంటి నిండా కట్లతో అనిల్ బెడ్‌పై పడుకొని ఉన్నాడు. వేరే బెడ్‌పై శేఖర్, సతీష్ చెయ్యి విరిగి ఒకడు, మెడపై కట్టుతో ఒకడు ఉన్నారు. వాళ్ళనే సీరియస్‌గా చూస్తూ నించుంది శృతి. కౌశిక్ సాహితీని తీసుకొని రెస్టారెంట్‌కి వెళ్ళాడు. నిన్నంతా నా కాల్స్ రిసీవ్ చేసుకోలేదు ఎందుకు అని సాహితీ అడుగుతుంది. సాహితీకి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలాడు. నిన్నంతా అమూల్య ఆలోచనలతో ఉండిపోయి సాహితీ ఎన్నిసార్లు కాల్ చేస్తుంటే తీయాలి అనిపించక ఫోన్ సైలెంట్‌లో పెట్టేశాడు. అది అది నిన్నంతా హెల్త్ బాలేదు. అందుకే నీకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని తడబడుతూ చెప్తాడు. ఏమైంది? ఫీవర్ వచ్చిందా? నాతో ఒక మాట చెప్పలేదు అని కంగారుగా అడుగుతుంది. సాహితీ కంగారు చూసి అబద్ధం చెప్పినందుకు బాధగా అనిపించింది. నిజం చెప్తే ఉతికి ఆరేస్తుందని ఫీవర్ తగ్గిపోయింది. కంగారు పడకు, తిను అని తినడం కంప్లీట్ చేశారు. కౌశిక్ నేను వాష్‌రూమ్‌కి వెళ్ళి వస్తాను అని చెప్పి సాహితీ వాష్‌రూమ్ సైడ్ వెళ్తుంది. గోపాల్ గారు తన ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీ అని ట్రీట్ ఇవ్వడం కోసం గోపాల్ గారు మిగతా ముగ్గురు ఫ్రెండ్స్‌ని తీసుకొని కౌశిక్ వచ్చిన రెస్టారెంట్‌కి తీసుకొస్తారు. ఆర్డర్ రావడానికి టైం పడుతుంది అని ఫ్రెండ్స్ అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. గోపాల్ గారు మాట్లాడుతూ పక్కకు చూస్తే వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గర కౌశిక్ కనిపించాడు. అమ్ము ఇద్దరు రెస్టారెంట్‌కి వచ్చారా అనుకొని ఇప్పుడే వస్తాను ఫ్రెండ్స్‌తో చెప్పి కౌశిక్ దగ్గరికి వెళ్ళాడు. కౌశిక్ ఇక్కడేం చేస్తున్నావు? అమ్ము నువ్వు లంచ్‌కి రెస్టారెంట్‌కి వచ్చారా? నవ్వుతూ అడుగుతారు. ఇంతలో కౌశిక్ వెళ్దామా అని సాహితీ రావడంతో తన వైపు చూసి ఎవరు అని అడుగుతారు. మామయ్య తను నా ఫ్రెండ్. ఈరోజు తన బర్త్‌డే ట్రీట్ ఇస్తాను అంటే రెస్టారెంట్‌కి వచ్చా అని చెప్తాడు. మరి అమ్ముకి ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పాను చేశావా అని అడుగుతారు. లేదు అని టక్కుని చెప్పి నీరు జారి నోరు జారినందుకు తన్ని తానే తిట్టుకున్నాడు. ఏంటిది కౌశిక్ టైం 1:30 దాటింది. హెల్త్ బాలేదు కదా అని నిన్ను ఆర్డర్ పెట్టమంటే ఇలా చేశావు అని విసుక్కొని ఆ అమ్మాయి ముందు ఏమనలేక అమూల్యకు ఫోన్ చేయడానికి పక్కకు వెళ్తారు. గోపాల్ గారు వెళ్ళాక సాహితీని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. కీర్తి, అమూల్య తినేసి కాసేపు మాట్లాడుకొని కీర్తి నేను వెళ్తాను అని లేస్తుంది. సరే అని కీర్తితో పాటు గేట్ వరకు వెళ్ళి కీర్తికి బాయ్ చెప్పి లోపలికి వెళ్తున్న తనకి హాల్‌లో ఉన్న ల్యాండ్‌లైన్ ఫోన్ మోగుతుంటే లోపలికి వెళ్ళి రిసీవ్ చేసుకుంది. అమ్ము, కౌశిక్ నీకు ఫుడ్ ఆర్డర్ పెట్టడం మర్చిపోయాడు. నేను ఆర్డర్ చేస్తాను తినేసేయ్ అని అటు నుండి గోపాల్ గారు చెప్తారు. గోపాల్ గారి మాటలకు అమూల్య అయోమయంలో పడింది. కౌశిక్ ఫుడ్ ఆర్డర్ చేయకపోతే మేము తిన్న ఫుడ్ ఎవరు ఆర్డర్ చేశారు అని ఆలోచిస్తూ గోపాల్ గారికి ఆన్సర్ చేయడం మానేసింది. తల్లి విన్నావా అన్న గోపాల్ గారి మాటలకు తేరుకొని ఆ నాన్న నేను ఇంట్లో చేసుకొని ఇప్పుడే తినేశాను. మీరేం ఆర్డర్ చేయకండి అని చెప్తుంది. ఓహో తిన్నావా? సరే తల్లి ఉంటాను అని ఫోన్ పెట్టేశారు. అమూల్య ఆలోచిస్తూ తన రూమ్‌కి వెళ్ళి టాబ్లెట్లు వేసుకొని నిద్రపోయింది. హాస్పిటల్‌లో అనిల్ ఒంటి నిండా కట్లతో బెడ్‌పై పడుకొని ఉన్నాడు. వేరే బెడ్‌పై సతీష్, శేఖర్ చెయ్యి విరిగి ఒకడు, మెడపై కట్లతో వేరే బెడ్ మీద పడి ఉన్నారు. వాళ్ళనే సీరియస్‌గా చూస్తూ ఉంది శృతి. అసలు మీలాంటి చవట దద్దమ్మలను నేనెక్కడా చూడలేదు. మంచి ప్లాన్ చెప్తే దాన్ని చెడగొట్టేశారు అని అరుస్తుంది వాళ్ళని. ఏయ్ ఎక్కువ మాట్లాడితే మొహం పగిలిపోద్ది. ఎవర్నే చవటలు అంటున్నావు? మధ్యలో ఆ దేవుగాడు రాకపోయి ఉంటే ఆ అమూల్య నా సొంతమయ్యేది అని సీరియస్‌గా చెప్తాడు. నిన్ను చవట అనేది ఇందుకే. ఆ అమూల్య ఒంటరిగా కనిపించినప్పుడు కిడ్నాప్ చేయమని చెప్తే అదే వస్తుంది వచ్చేలా చేస్తా అని దేవ్ పేరు ఉపయోగించి రప్పించావు. అసలే దేవ్ ఆవలిస్తే పేగులు లెక్కెట్టేసే రకం. నువ్వు వేసిన చెత్త ఐడియా వల్ల దేవ్ దాన్ని కనిపెట్టి నీ నుండి కాపాడి తీసుకెళ్ళిపోయాడు. నువ్వు చెప్పినంత ఈజీ కాదు కిడ్నాప్ చేయడం. పైగా ఆ హర్షగాడు ఆ అమూల్యను ఎప్పుడూ బంకమట్టిలా దాని వెనకే ఉంటాడు. కిడ్నాప్ చేయడం ఎలా కుదురుతుందని అనుకుంటున్నావు? చిరాగ్గా అన్నాడు. నువ్వేదో పొడి చేస్తావనుకొని నిన్ను నమ్మినందుకు నాకు బుద్ధి వచ్చేలా చేశావు అని విసుగ్గా అంది. హేయ్ నన్ను విసిగించకుండా వెళ్ళు ఇక్కడి నుండి. దాన్ని వదిలేది లేదు. నన్ను కొట్టిన ఆ దేవుగాడిని వదిలేది లేదు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావనుకో ఆ అమూల్య కన్నా ముందు నీ పని అయిపోతుంది. జాగ్రత్త అని బెదిరించేసరికి శృతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమూల్యను కౌశిక్‌కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని కౌశిక్‌కి తెలుసు. చేసుకోబోయే అమ్మాయి అని కాకుండా ఇంట్లో తనతో పాటు ఉంటున్న మనిషిగా కూడా అమూల్యను అనుకోవట్లేదు కౌశిక్. ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్తే మర్చిపోయా అని సింపుల్‌గా చెప్పేశాడు. రోజు రోజుకి కౌశిక్ ప్రవర్తనకి అమూల్యను కౌశిక్‌తో పెళ్లి చేయాలని అనుకున్నా అతని నిర్ణయం తప్పు అనిపిస్తుంది. తన చెల్లి అమూల్యను కూతురులా చూసుకున్నా కట్టుకున్న భర్త నుండి ప్రేమ లభించకపోతే ఏం లాభం లేదు. తెలిసి నా కూతురు జీవితం నాశనం చేస్తున్నానా అనుకుంటూ
ఆలోచనలో ఉన్న గోపాల్ గారిని తన ఫ్రెండ్ కదపగా తేరుకొని వాళ్ళతో మాటలలో కలిపారు. కౌశిక్ సాహితిని డ్రాప్ చేసి ఇంటి దగ్గరికి వచ్చేసరికి 6 అయింది. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళేవాడల్లా ఆగి మేడపైకి చూశాడు. అమూల్య దగ్గరికి వెళ్దాం అనుకుని మెట్లెక్కి పైకి వెళ్ళాడు. ఎంతో ఆశతో వచ్చిన కౌశిక్కి అమూల్య డోర్ క్లోజ్ చేసుకునేసరికి అసహనంగా వెళ్ళిపోతుంటే విండో ఓపెన్ చేసి ఉంటే అక్కడికి వెళ్ళాడు. ముద్దుగా ముడుచుకొని పడుకొని ఉన్న అమూల్యాన్ని చూశాడు. నువ్వు లావుగా ఉండటం వల్ల నిన్ను అంతలా ఎప్పుడూ గమనించలేదు. కానీ నిన్న చీరలో చూడగానే ఇంత అందంగా ఉంటావు అనుకోలేదు అని కాసేపు అమూల్యను కళ్ళతోనే తినేసేలా చూసి వెళ్ళిపోయాడు. కౌశిక్ వెళ్ళిన కొద్దిసేపటికి మెలకువ వచ్చింది అమూల్యకు. లేచి ఫేస్ వాష్ చేసుకుని హెల్త్ కొంచెం బాగుండడంతో కిందకి వెళ్ళింది. పని మనిషి వచ్చి పెరట్లో బట్టలు ఉతుకుతుంది. తన్ని చూసి లోపలికి వెళ్ళింది. హాల్లో ఉన్న కౌశిక్ని చూసి వంటగదిలోకి వెళ్ళి టీ చేసి కౌశిక్కి ఇచ్చింది. కావాలనే చేతులు తాకుతూ తీసుకున్నాడు. నిన్నటి నుండి కౌశిక్ చూపులో ప్రవర్తనలో తేడా గమనించింది. ఇబ్బందిగానే ఇచ్చి వచ్చేసింది. ఏది మాట్లాడుదాం అనుకుంటే పని మనిషి రావడంతో ఆగిపోయాడు. పని మనిషి బట్టలు ఉతికి అమూల్య దగ్గరికి వచ్చింది. అమ్మ, బట్టలు ఉతికేశాను, గిన్నెలు తోమేశా. ఇంకా ఏమైనా పనులు ఉంటే చెప్పండి, చేసేస్తాను. లేదంటే నేను వెళ్ళిపోతాను అంటుంది. ఏం లేదు, ఈ టీ తాగేసి వెళ్ళిపో అని పని మనిషికి టీ ఇస్తుంది. తీసుకొని తాగి టీ చేసినవి కడిగి అమూల్యకి చెప్పి వెళ్ళిపోతుంది. అమూల్య నైట్ డిన్నర్కి కావలసిన కూరగాయలు తీసుకొని అవి కట్ చేస్తుంది. పని మనిషి వెళ్ళగానే కౌశిక్ మెయిన్ డోర్ క్లోజ్ చేసి వంటగదిలోకి వస్తాడు. ఏమున్నావే, నిన్నటి నుండి నాకు పిచ్చెక్కిస్తున్నావు. నిన్ను ఏదో ఒకటి చేస్తే కానీ నా చేతులు ఊరుకునేలా లేవు అని మనసులో అనుకుంటూ అటు నుంచి కూరగాయలు కట్ చేస్తున్న అమూల్యను చూస్తూ మెల్లిగా తన వెనకే నించున్నాడు. తనని ఒకసారి చూసి వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంటాడు. అనుకోని సంఘటనకి అమూల్య బెదిరిపోయి పెద్దగా అరిచింది. ఎప్పుడైతే అమూల్య పెద్దగా అరిచిందో కౌశిక్ తనని వదిలి దూరంగా నుంచుంది. అది బల్లి పడితే నీపై స్లిప్ అయి పడ్డాను, సో సారీ అని తడబడుతూ చెప్పి వెళ్ళిపోయాడు. కౌశిక్ వెళ్ళగానే తనకి పట్టిన చెమటలు తుడుచుకొని కౌశిక్ మళ్ళీ వస్తాడేమో అనుకొని డోర్ వైపు చూస్తూ భయపడుతూ వంట చేస్తుంది. రూమ్లోకి వచ్చిన కౌశిక్ ఇదేంటి ఇంత పెద్దగా అరిచింది అని చిరాగ్గా అనుకున్నాడు. దీని అరుపులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చారంటే నా పనైపోతుంది. లేదు, వేరే విధంగా దీన్ని పడగొట్టాలి ఎలా అని ఆలోచిస్తుంటే తన ఫ్రెండ్ని ఫోన్ వస్తే లిఫ్ట్ చేశాడు. రేయ్ కౌశిక్, పబ్కి వెళ్తున్నాం, వస్తావా అని అడిగాడు కౌశిక్ ఫ్రెండ్. ఇక్కడ ఉండే కన్నా పబ్కి పోవడం నయం అనుకొని వస్తారా అని చెప్పి రెడీ అయ్యి తన బైక్ తీసుకొని పబ్కి వెళ్ళిపోయాడు. కౌశిక్ బైక్ సౌండ్కి కిటికీలో నుంచి చూస్తే కౌశిక్ బయటకు వెళ్తూ కనిపించాడు. దాంతో ఊపిరి పీల్చుకొని అప్పటికే టైం 7 అయ్యింది. మిగిలిన వంట పూర్తి చేసి తన రూమ్కి వెళ్ళింది. కింద లాక్ చేసి మేడపైకి వెళ్ళిన అమూల్యకి తన రూమ్ ఎదురుగా తను ఎప్పుడూ కూర్చునే మొక్కల దగ్గర నుంచుని కనిపించాడు దేవ్. దేవ్ అక్కడ చూసి షాక్ అయ్యి అక్కడే నిలబడిపోయింది. అసలింతకీ దేవ్ అక్కడికి ఎప్పుడొచ్చాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే. సారీ అండి, టైం తక్కువ పెడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది. సోమవారం నుంచి మాత్రం ఎక్కువ టైమింగ్స్ తోటి స్టోరీ అయితే పెడతాను. అర్థం చేసుకోండి ప్లీజ్.